నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మనం తెలంగాణలో ఎగ్జాక్ట్ పోల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఈరోజు నితీష్ చంద్రబాబు కీలకంగా మారనున్నారు. వాళ్ళిద్దరు కనుక అటు ఇటు అయితే ఎన్డీఏ ప్రభుత్వానికే ప్రమాదం జరగవచ్చు అనేది వింటూ వచ్చాము. అంతేకాదు వార్తాపత్రికల్లో కూడా ఇక ఈ అవసరాన్ని చూసి అటు నితీష్ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా భారీ పెద్ద ఎత్తులో కేంద్ర మంత్రిత్వ శాఖలను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కూడా ఓకే చెప్పేలాగే ఉంది. ఆ రెండు పార్టీలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేలాగా కనబడుతుంది అంటూ చాలా చాలా రాస్తున్నారు. అయితే నిజంగా బాబు నితీష్కి బీజేపీతో అవసరం ఉందా, లేదా బీజేపీకి బాబు నితీష్తో అవసరం ఉందా? లెక్కలతో సహా ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మొత్తం మనం చూసుకుంటే 543 స్థానాలకు గాను 272 స్థానాల మ్యాజిక్ ఫిగర్ని చేరితే ఎవరైనా గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. ఇది కేంద్రంలో అధికారంలోకి రావడానికి లెక్కలు. ఈ 272 స్థానాలకు గాను బీజేపీకి ఇండివిజువల్గా వచ్చినాయి 240 స్థానాలు. సో 32 స్థానాలు అనేవి బీజేపీకి తక్కువయ్యాయి. ఈ 32 స్థానాల కోసమే ఈరోజు టీడీపీ జేడీయూని కమలనాథులు బతలాడుకోవాలి అనే స్థాయిలో వార్తాపత్రికలో కథనాలు రాస్తున్నారు. రైట్, అది ఎంతవరకు వాస్తవమో ఇప్పుడు చూద్దాం. మొత్తం ఎన్డీఏ కూటమికి సంబంధించి 292 సీట్లు ఉన్నాయి. ఈ 292 సీట్లలో 240 సీట్లు బీజేపీవి, టీడీపీవి 16, అలాగే జేడీయూ 12, జేఎస్పీ అంటే మన పవన్ అన్న పార్టీవి 2, షిండే శివసేనవి 7, అజిత్ పవార్ ఎన్సీపీది 1, ఎల్జీపీది 5, జేడీఎస్ది 2, ఆర్ఎల్డీది 2, ఏజీటీపీది 1, యూపీపీఎల్ది 1, ఏఎస్యూపీది 1, హెచ్ఏఎంది 1, అప్నాదల్ది 1. ఇవన్నీ కలిపి 292 స్థానాలు ఉన్నాయి. ఈ 292 స్థానాల్లో టీడీపీ జేడీయూ ఈ రెండిటివి కలిపితే 28 స్థానాలు. బీజేపీకి కావాల్సిన 32 స్థానాల్లో 28 స్థానాలు బయటికి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ 28 స్థానాలు గనక లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటి? మొత్తం 292 స్థానాల్లో ఈ రెండు పార్టీలు 28 పక్కకి వెళ్ళిపోతే 264 సీట్లు ఉంటాయి. ఈ 264 సీట్లలో మనకు మ్యాజిక్ ఫిగర్ ఎంత? 272. 272కు మ్యాజిక్ ఫిగర్ చేరాలి అంటే ఎంత తక్కువ అవుతుంది? 272 మైనస్ 264, 8 సీట్లు కావాలి. ఈ 8 సీట్లుంటే ఈ రెండు పార్టీలు ఎగిరిపోయినా కూడా ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టగలదు. మరి 8 సీట్లు ఎలా అనేది ఆలోచిస్తే, ఎప్పుడైతే టీడీపీ అవుట్ అయిపోయిద్దో వైసీపీ ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవుతుంది. వైసీపీవి 4 స్థానాలు ఉన్నాయి. అండ్ ఇండిపెండెంట్గా 7 గెలిచారు. ఈ ఇండిపెండెంట్ 7లో కూడా ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ళందరూ మాకు ఏ పదవులు ఇవ్వకున్నా భారతదేశం సుభిక్షంగా ఉండాలి అంటే నరేంద్ర మోదీ అధికారంలోకి ఉండాలి. సో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎనీ టైం మేము మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవి ఒక 5 సీట్లు. ఇక్కడ 5 + 4 ఎంత అయిపోయినాయి? 9. ఇవేగాక శిరోమణి అఖిల్ దళ్ పార్టీ ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు చెప్పింది. సిక్కింలో ఒక ఎస్కేఎం అని ఒక పార్టీ ఉంది, ఇది మద్దతు తెలుపుతున్నట్టు చెప్పింది. మిజోరాంలో జెడ్పీఎంకి సంబంధించిన ఒక పార్టీ ఉంది, అది కూడా ఎన్డీఏతో మంతనాలు జరుపుతోంది. ఇవన్నీ కలిపితే ఎంత అయినాయి? 12 నుంచి 15 స్థానాలు. అంటే ఈ రెండు పార్టీలు వెళ్ళిపోయినా ఇక్కడ వీళ్ళ మద్దతుతోటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలదు. అంతేగాని ఈరోజు చంద్రబాబు లేకపోతేనో నితీష్ లేకపోతేనో బీజేపీ అధికారంలోకి రాదు. ఆ రెండు పార్టీల చేతి కబంధ హస్తాలలో బీజేపీ చిక్కుకుంది, మోడీ చిక్కుకున్నాడు అని రాసే వార్తాపత్రికలు వార్తలను మార్చి రాయండి. ఇప్పుడు సెకండ్ పాయింట్లోకి వద్దాం. నితీష్కి చంద్రబాబుకే మోదీ అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళ మొత్తం ఎన్ని? 28. ఇండి కూటమికి ఎంత వచ్చినాయి? 234 స్థానాలు వచ్చినాయి. ఆ 234 స్థానాలకి ఇంకో 28 వచ్చి చేరినాయి అనుకోండి, ఎంత అవుతాయి? 262. మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంటాయా? చేరుకోవు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా వచ్చి వెళ్తారా? టీడీపీ వచ్చిందనగానే వైసీపీ పోదు. వైసీపీ కాక అంత పెద్దగా స్థానాలు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. 1, 2, 3, 4, 5 ఇట్లా తప్ప అంతకంటే ఏది లేదు. ఇదేగాక ఇప్పటికే నిన్న జరిగిన దాంట్లో ఈ ఇండి కూటమి పెట్టుకున్న దానికి సంబంధించి శరద్ పవార్ శివసేన కూడా హాజరు కాలేదు. ఇట్లా కొన్ని పార్టీలు అసంతృప్తితో ఉన్నోళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళు ఉంటారా? వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉండదు. మరి వీళ్ళు పోయి ఇందులో చేరితే వీళ్ళకి ఒరిగేదేంటి?
ఏ ఒరుగుడు వరగదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు టీడీపీ ఎన్సీపీకి ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే టీడీపీ గెలిచింది 16 స్థానాలు, ఎన్సీపీ గెలిచింది 12 స్థానాలు. కానీ ఇక్కడ ఇండి కూటమిలో కాంగ్రెస్ 99 స్థానాల్లో ఉంటే టీడీపీ ఎన్సీపీ కంటే కూడా సమాజ్వాద్ పార్టీ, ఏఐటీసీ, డిఎంకే ఈ పార్టీలు వీటికంటే కూడా ఎక్కువ స్థానాలు గెలిచినాయి. మరి వీళ్ళు పోయి అక్కడ ఆటలు సాగిస్తామంటే సాగుద్దా? అండ్ ఇప్పుడున్న పొజిషన్లలో అటు నితీష్ కుమార్కి సంబంధించి కానీ ఇటు చంద్రబాబుకు సంబంధించి కానీ సొంత రాష్ట్రాలలో పట్టు సాధించాలంటే కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి. ఆ సత్సంబంధాలు లేకపోతే చాలా కష్టం అవుతుంది, వాళ్ళ మనుగడే కష్టం అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎవరితో అవసరం వచ్చింది? చంద్రబాబు నాయుడుకి ఇంకొక కష్టం ఏంటంటే ఎప్పుడైతే సెంట్రల్ తోటి నేనుండను అని చంద్రబాబు చెప్తాడో జగనన్న జనసేన మన పవన్ అన్న బాయ్ బాయ్ అంటాడు. బాయ్ బాయ్ అని పవన్ అన్న వాళ్ళకు రాష్ట్రాల్లో ప్రభుత్వం పడిపోదు, కానీ ప్రజా వ్యతిరేకత ఆది నుంచి మొదలవుతుంది. పవన్ అన్న గురించి తెలుసు కదా, జగన్ కాస్కో అన్నాడు, ఖతం పట్టించి 10 సీట్లకు పరిమితం చేసిండు. సో ఇప్పుడు పవన్ అన్నతో పెట్టుకుంటే ఏం జరుగుద్ది అనేది కూడా తెలుసు. అండ్ పవన్ అన్నకు సంబంధించిన 2 స్థానాలు కూడా ఇక్కడ ఉండడంతో పాటు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మారి చంద్రబాబుకు సుక్కలు చూపిస్తాడు. ఎందుకు అనంటే దేశానికి మోదీ అవసరం చాలా ఉంది అని గమనించిన దక్షిణాది నేతలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అండ్ ఒకసారి విజన్ పరంగా చూద్దాం. విజన్ పరంగా చూసినా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాటకు ఆ మాట, మధ్యలో ఎప్పుడైతే కాంగ్రెస్ ఉచితాలు ఇవన్నీ వచ్చాయో ఆ టైంలో ఆయన కూడా ఫ్రీ పీస్ గురించి మొదలుపెట్టిండు, కానీ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హైటెక్ సిటీ విషయంలో కానీ సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలో కానీ ఈ ఏమంటారు ఔటర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు ఆలోచనలకు ప్రతిరూపాలనే చెప్పుకోవాలి. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళ లిస్ట్ తయారు చేయండి అంటే అందులో ఖచ్చితంగా చంద్రబాబుకు ఒక స్థానం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఒప్పుకోవాలి. సో ఒక విజన్ ఉన్న నేత కిందే పనిచేయాలనుకుంటాడు, కానీ ఏ విజన్ లేకుండా ప్రతిపక్షంలో కూర్చోవడమే పెద్ద పదవిలాగా సంబరాలు చేసుకునే నేతలు వెనక ఉండాలి అనుకోరు. కాబట్టి ఎన్డీఏ కూటమికి వచ్చిన ప్రమాదము లేదు, అలాగే మోదీకి వచ్చిన ప్రమాదం అంతకన్నా లేదు, లేదా మోదీ ప్రధానిగా ఉండడం కోసం ఇటు చంద్రబాబునో అటు నితీష్నో బతిమలాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక్కడ అభివృద్ధి నమూనాలో మాత్రమే పార్టీలు ముందుకెళ్తున్నాయే తప్ప కొంత సోషల్ మీడియాలోనో వార్తాపత్రికలోనో వచ్చినట్టుగా దాసోహం అనే రాజకీయాలు జరగడం లేదు. ఈ విషయం క్లియర్ కట్గా మీ అందరికీ అర్థమైంది కదా. ఈ 2 పార్టీలు వెళ్ళినంత మాత్రాన ఎన్డీ కూటమికి ఒరిగేది లేదు, ఈ 2 పార్టీలు వీడినంత మాత్రాన ఎన్డీఏకి తగ్గే బలము లేదు. కాబట్టి ఇలాంటి టైంలో వాళ్ళు అలాంటి డెసిషన్స్ తీసుకోరు. తీసుకున్నా కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే నష్టం లేదు. ఇంకా ఇప్పుడు ఇండి కూటమి ఆలోచనలో పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శరద్ పవార్ శివసేనతో పాటు కొన్ని పార్టీలు ఈరోజు ఇండి కూటమి మీటింగ్లకు వెళ్ళట్లేదు. వాళ్ళు ఏ క్షణంలోనైనా మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వస్తాము అనంటే మరింత బలం అవుతుంది ఎన్డీఏ కూటమి. ఏవైతే 400 స్థానాలు అనుకుందో ఆ 400 స్థానాల్లోకి వెళ్ళడానికి ఇందులో ఏ అసంతృప్తివాదులు ఇటు చేరినా చాలు అనుకున్న లక్ష్యానికి వెళ్ళిపోతారు. ఎటు చూసినా ఏమంటారు, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఇండి కూటమికి కష్టాలు తప్ప ఎన్డీఏకి ఎలాంటి నష్టము లేదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రానున్న 5 సంవత్సరాల్లో తను దేశంలో ఎలాంటి పెనుమార్పులు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం చేయడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యరు. మ్యాజిక్ ఫిగర్ తమకు రాలేదు కదా అనే భావనతో అనే విషయాన్ని విస్మరించకూడదు. మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. అండ్ మన ఛానల్కి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ని బట్టి మస్తు ఫాలో అవుతున్నారని తెలుస్తుంది, కానీ సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత వైరల్గా మారుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్ ఎక్విప్మెంట్కి, ఈ ఛానల్కు ఒక చిన్న ఆఫీస్ ఏర్పరచుకోవడానికి, ఆర్థికంగా ఈ ఛానల్ నిలదొక్కునేదాకా కూడా చాలా అవసరం. కాబట్టి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదో రూపంలో ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం కూడా
మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.